హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. రాజకీయాలు కడక ఎలా అయిపోయినాయి అంటే మరీ ఘోరంగా తయారైపోయినాయి. ఎలా అంటే పగలో ప్రతీకారాలతో నిండిపోయినాయేమో రాజకీయాలు అనిపిస్తుంది. ఈ సంఘటన చూస్తే కనుక నిజంగా అది నిజమే. ఎందుకంటే తల్లికి బిడ్డ లేడు, బిడ్డకి తల్లి లేడు, మరీ దారుణంగా తయారైపోయినాయి రాజకీయాలు అని అనొచ్చు. ఎందుకురా ఈ మాటలు చెప్తానంటే, ఫ్యాన్ గుర్తుకు ఓటేసిందని కన్న తల్లినే కొట్టి చంపేసేటండి కొడుకు. వాస్తవం ఇది. ఎక్కడ జరిగింది ఏంటనేది నేను మీకు వివరాలు తెలియజేస్తాను, ఒకసారి చూడండి. మన వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటివి చాలామందికి షేర్ అవ్వాలి. ఎందుకంటే విలువలు అనేవి కొంతమందికైనా తెలుస్తాయి. అసలు మానవ సంబంధాలు అనేవి ఉన్నాయా, అంతరించిపోయినా అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది, మిగిలిన వాళ్ళు కూడా చూసి తెలుసుకోవడం జరుగుతుంది. 100% కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అసలు ఈ ఫ్యాన్కు ఓటేసిందని కన్న తల్లిని కొట్టి చంపేసిన ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే కనుక కంబదూరు పెదవేగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అండగా నిలవడంతో అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్లో స్వచ్ఛందంగా తరలి వచ్చి ఓటేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో తన మాట వినకుండా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిందన్న అక్కసుతో కన్న తల్లిని ఓ దుర్మార్గుడు సుత్తుతో కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వైసీపల్లికి చెందిన సుంకమ్మ, ఇంచుమించుగా 52 సంవత్సరాలు ఉంటాయి వీడికి, సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్ఆర్సీపీ వర్గీయులతో ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చింది. దీంతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఉంటుందన్న ఉద్దేశంతో సుంకమ్మ కుమారుడు వెంకటేశులు మంగళవారం తల్లితో గొడవపడ్డాడు. అసలు ఫ్యాన్ గుర్తుకే ఓటేసిందో లేదో తెలియదు. ఎందుకంటే ఫ్యాన్ గుర్తుకు సంబంధించిన ఎవరైతే ఆటోలు పెడతారు కదండి, ఆ ఆటోలు పెట్టినప్పుడు ఆ ఆటోలో ఫ్యాన్ గుర్తుకు సంబంధించిన వాళ్ళందరూ ఎక్కిన ఆటోలో ఈవిడ ఎక్కింది. అది ఈవిడ చేసిన నేరం. ఎక్కి వాళ్ళతో పాటు వెళ్ళి వచ్చింది కాబట్టి 100% ఫ్యాన్ గుర్తుకే ఓటేసి ఉంటుంది అని అనుకున్న సుంకమ్మ కుమారుడు వెంకటేశులు మంగళవారం తల్లితో గొడవపడ్డాడు. తనకు తెలియకుండా వైఎస్ఆర్సీపీకి ఓటు ఎందుకు వేశావని సుత్తితో దాడి చేయడంతో దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెంది. స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అతడి దుర్మార్గానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు చెప్పారు. ఘటనపై కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంత పాశవికమండి ఇది. ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుంటారు. టీడీపీకి వేయాలనే ఉంది, లేదా వైసీపీకి వేయాలనే ఉంది. ఎవరికి నచ్చిన పార్టీ వాళ్ళు వేసుకుంటారు. తల్లి ఒక పార్టీకి వేస్తే కొడుకు అదే పార్టీకి వేయాలని రూల్ ఏం లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు వేసుకునే హక్కు, అధికారం రెండూ ఉన్నాయి. అలాంటప్పుడు ఏదో ఒక పార్టీకి వేసిందని, పైగా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసావా అని చెప్పేసి కన్న తల్లిని కొట్టి చంపేశాడంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి, ఇలాంటి హేయమైన చర్య ఎక్కడా జరగదేమో ప్రజాస్వామ్య దేశంలో. అంత దారుణంగా మనుషులు తయారైపోతున్నారంటే ఇది చాలా దారుణమైన సంఘటన కింద నేను భావిస్తానండి. చూద్దాం, ఇలాంటి సంఘటనలు మున్ముందు జరగకుండా ఉండాలని అందరం ఆశిద్దాం. చూస్తున్నాం, మీరు అందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.